మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు జన్మానికో శివరాత్రి అని. మహాశివరాత్రి రోజు అంటే రాత్రి పూట ఈ మొత్తం కాస్మిక్ ఎనర్జీలో అబ్సర్జ్ ఉంటుంది. అంటే ఈ గ్రావిటేషనల్ అండ్ కాస్మిక్ ఎనర్జీస్ అనేవి పీక్ లో ఉంటాయి. ఇవి హ్యూమన్ బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అందుకే శివరాత్రికి మనం జాగరణ చేయాలి. జాగరణ అంటే సోఫాలోనూ మంచం మీద పడుకుని కళ్ళు మాత్రం మండిపోతున్నా తెరిచి పెట్టుకోవడం కాదు. మన స్పైన్ స్ట్రైట్ గా ఉండాలి. అప్పుడు ఈ మొత్తం కాస్మిక్ ఎనర్జీలోని అబ్సర్జ్ మన బాడీ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. దాని వల్ల ఉండే స్పిరిచువల్ అండ్ మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఇన్ని కాదు. మీకు నిజంగా జాగరణ చెయ్యాలి అని ఉంటే మీ వెన్నును నిటారుగా ఉంచి కూర్చుని మీరు శివుడికి పూజ చేస్తారా, గుళ్ళో కూర్చుంటారా, లేదా మీకు ఏం చెయ్యాలో తెలియపోతే ముఖ్యంగా అర్ధరాత్రి 12 to 1 గంట టైంలో స్ట్రైట్ గా కూర్చుని కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ అంటే మళ్ళీ ఏదో అనుకోకండి. కళ్ళు మూసుకుని కైలాస పర్వతం మీద మహాశివుడు ధ్యాన ముద్రలో కూర్చుని ఉంటాడు. అలా కూర్చున్న పరమేశ్వరుడి మీద చంద్రుడి కిరణాలు ఆయన మీద అభిషేకిస్తున్నట్టు అలా పడుతున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. అర్ధరాత్రి 12-1 గంట మధ్యలో కనీసం 15-20 నిమిషాలు మీరు అలా ధ్యానం చేయగలిగితే జన్మానికో శివరాత్రి మనకి ఈ శివరాత్రి అవుతుంది. హర హర మహాదేవ.